ది మెహతా బాయ్స్ అని కొత్త హిందీ సినిమా, అంటే థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వాళ్ళు వాళ్ళ ఓటీటీ కోసం తీసుకున్న సినిమా. మొన్న ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్లో. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అంటే ఈ సినిమా చూడడానికి మెయిన్ కారణం వచ్చేసి బొమ్మన్ ఇరానీ, యాక్టర్ బొమ్మన్ ఇరానీ. అతను హిందీ సినిమాలో చాలా పాపులర్, ఎస్పెషల్లీ మొన్నాబా ఎంబీబీఎస్ కానీ, 3 Idiots కానీ, ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా చేశాడు. మనకు అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్కి తాతగా, అంతకుముందు బెంగాల్ టైగర్లో రవితేజ సినిమాలో విలన్గా, మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసిలో చేశాడు ఫాదర్గా. ఇంకో సినిమా చేశాడు నా పేరు సూర్య నా ఇల్లు. 4 సినిమాలు చేశాడు తెలుగులో, తమిళ్లో కూడా చేశాడు. ఈ మధ్య తగ్గించాడు హిందీలో కూడా సినిమాలు. 2 ఏళ్ల క్రితం వచ్చిన డంకీ లాస్ట్ సినిమా, షారుఖ్ ఖాన్ డంకీ. అదొక కారణం. అయితే ఇతను బొమ్మన్ ఇరానీ కోసం అయితే ఈ సినిమాకు ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా బొమ్మన్ ఇరానీ. ఫస్ట్ టైం అతను డైరెక్షన్ కూడా చేశాడు, రైటర్ కూడా అతనే. సో ఏం చేశాడబ్బా బొమ్మన్ ఇరానీ అని చూశాను అనమాట. 1:50 ఉంది సినిమా. ప్లస్ ఈ సినిమా వచ్చేసి ఏదో షికాగో ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అక్కడ ప్లే చేశారంట. అది పక్కన పెట్టేస్తే సినిమా గురించి మాట్లాడితే ఇది రెగ్యులర్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా అయితే కాదు. ఒక డిఫరెంట్గా రాసుకున్నాడు, డిఫరెంట్గా తీశాడు. మెహతా అనే క్యారెక్టర్ మన బొమ్మన్ ఇరానీ అయితే బాయ్స్, అంటే బాయ్స్ ఏం కాదు, ఒకడే కొడుకు. ఆ తండ్రి కొడుకుల రిలేషన్ మీద ఉంది సినిమా అంతా. 1:50 సినిమాలో, అంటే తండ్రి ఏదో ఊర్లో ఉంటాడు, కొడుకు బాంబేలో పనిచేస్తూ ఉంటాడు. కొడుకుగా వచ్చేసి అవినాష్ తివారీ అని కొద్దిగా ఓటీటీ యాక్టర్, అతను కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తున్నాడు. ఇక వీళ్ళిద్దరిది సినిమా అంతా 1:50 వీళ్ళిద్దరి పైన ఉంది. ఎమోషన్స్ పైన ఉంది, తండ్రి కొడుకుల ఎమోషన్స్ పైన ఉంది. అంటే నాకైతే అంటే బోరింగ్గా అనిపించింది సినిమా, స్లోగా అనిపించింది, ఏం అర్థం కాలేదు నాకు. ఇలాంటి సినిమాలు అంటే నచ్చుతాయి, బాగా ఉంటాయి, ఇంపాక్ట్ ఫీల్ గుడ్ మూవీస్ లాగా బాగుంటాయి. కానీ ఎందుకో ఈ సినిమా ఏం అర్థం కాలేదు, నాకేం నచ్చలేదు, బోరింగ్గా అనిపించింది. బాగానే తీశారు కానీ బట్ నా టేస్ట్కి తగ్గట్టుగా అనిపించలేదు సినిమా. అంటే ఫాదరు సన్ ఇద్దరి మధ్యన ఎందుకు గొడవ ఉంది అనేది సరిగ్గా చూపించలేదు, ఎస్టాబ్లిష్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరు ఒక 2 రోజులు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది బాంబేలో. సో అప్పుడు ఏం జరిగింది అనేది మెయిన్ కథ. సో మొత్తం అయ్యాక అర్థమైంది ఏంటంటే తండ్రి కోప్పడిన కొడుకు బాగు కోసమే అనేది మనకు తెలుసు. అది తండ్రులు ఎవరైనా కొడుకుని తిట్టారు అంటే కొడుకు బాగు కోసమే. అది కొడుకు రియలైజ్ అవుతాడు లాస్ట్లో. అది అంటే తను చేస్తున్న ఉద్యోగంలో తన కాన్ఫిడెన్స్ ఉండదు తను చేస్తున్న పని మీద. బట్ తండ్రి ఇచ్చిన మాటలు, తిట్టిన తిట్లు, ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్ల అతను తన పనిలో సక్సెస్ అవుతాడు. అది రియలైజ్ అవుతాడు లాస్ట్లో, అంతే. అదే నాకు అర్థమైంది. ఇవన్నీ కొంచెం ఏమంటారు, కొంచెంగా బాగా డబ్బు ఉన్న వాళ్ళు, కొద్దిగా రిచ్ వాళ్ళ ప్రాబ్లం, ఆ టైపు సినిమాలాగా అనిపించింది. ఇది రెగ్యులర్ మామూలు కామన్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అయితే కాదు. బట్ ఫాదర్ సన్ రిలేషన్షిప్ జనరల్గా ఇలాగే ఉంటుంది. తండ్రులు కొడుకులు జనరల్గా ఎక్కువ మాట్లాడుకోరు, ఎక్కువ ప్రేమ చూపించుకోరు, జనరల్గా అలాగే ఉంటుంది. తల్లితో ఉన్నంతది తండ్రితో ఉండదు ఎవరికైనా, మామూలుగా అబ్బాయిలకైతే ఎస్పెషల్లీ. సో అదే అనిపించింది ఓవరాల్గా. నాకైతే ఓకే అనిపించింది సినిమా. సో నేనైతే ఇంకా రికమెండ్ చేయను ఎవరికన్నా. అంటే అడిగితే చూడొచ్చా అంటే బోరింగ్ వద్దనే చెప్తాను. బట్ బొమ్మన్ ఇరానీ కోసం, అతని కోసం చూస్తా అంటే చూసేయచ్చు. అమెజాన్ ప్రైమ్లో ఉంది, హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ కూడా ఉంది, బాగానే ఉంది తెలుగు డబ్బింగ్ కూడా. నేను హిందీలో ఫస్ట్ హాఫ్ చూశాను, తెలుగులో సెకండ్ హాఫ్ చూశాను ఎలా ఉంది తెలుగు డబ్బింగ్ అనేసి. సో నా రేటింగ్ వచ్చి 2/5. అది మన మెహతా బాయ్స్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే వద్దనే చెప్తాను. ఓకే, బాయ్.